నేను చెప్తాను. ఓకే, నేను టాపిక్ చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం, చెప్తాను. ఓకే, విల్ స్టార్ట్ టుడేస్ టాపిక్. ఓకే, ఇవాళ టాపిక్స్ వచ్చేసి ఏంటంటే విండోస్ ఫంక్షన్స్ ఒకటి పెండింగ్ ఉంది. ఓకే, విండోస్ ఫంక్షన్స్ ఒకటి డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ గ్రూప్ బై హ్యావింగ్ అనేది డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే, సో నిన్న చెప్పింది ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ చేశారా? ఓకే, ఆన్లైన్ వాయిస్ క్లియర్ ఉందా అండి? క్లియర్. సో ఈరోజు విండోస్ ఫంక్షన్స్ డిస్కస్ చేద్దాం, గ్రూప్ బై హ్యావింగ్ డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ ఇన్ కేస్ టైం ఉంటే విల్ గో ఫర్ జాయిన్స్. ఇన్ కేస్ ఓవర్ బటన్ అయిందంటే విల్ స్టాప్ ఎట్ ద గ్రూప్ బై దగ్గర ఆపేద్దాం. ఓకే, రేపు జాయిన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దాకా ఏం చేసాం అంటే మనం డేటాను ఫిల్టర్ చేసాం వేర్ కండిషన్స్ యూజ్ చేసి. ఓకే, డేటాను సార్ట్ చేసాం ఆర్డర్ బై యూజ్ చేసి. మ్యానిపులేట్ చేసాం, ఎక్కడెక్కడ మ్యానిపులేట్ చేసాం, కాలం లెవెల్లో చేసాం. అండ్ దెన్ కండిషన్ దగ్గర, వేర్ కండిషన్ దగ్గర కూడా కండిషన్స్ రాసి వీ హ్యావ్ డన్ ద మ్యానిపులేషన్. అంటే మ్యానిపులేషన్ నథింగ్ బట్ ఒక ఫార్మేట్లో ఉన్న డేటాని ఇంకొక ఫార్మేట్లోకి మార్చాం. ఇట్ మే బి ఏ స్ట్రింగ్, న్యూమరిక్, డేట్, లైక్ కన్వర్షన్స్, ఇవన్నీ చేసాం. సో అండ్ దీని తర్వాత ఏం చేసాం అంటే మల్టిపుల్ రో ఫంక్షన్స్, అంటే నథింగ్ బట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనమాట. టేబుల్ ఉన్న రికార్డ్స్ని సమ్ చేయడం, యావరేజ్ చేయడం, మ్యాక్స్ వాల్యూ, మినిమం వాల్యూ. ఓకే, సో ఇలాంటివన్నీ వీ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ అనమాట యూజింగ్ అగ్రిగేట్ ఫంక్షన్. ఓకే, సో ఈ రోజు వచ్చేసప్పటికి ఏంటంటే సో విండోస్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, విండోస్ ఫంక్షన్స్ వచ్చేప్పటికి అగ్రిగేట్ ఫంక్షన్స్ విల్ కమ్ అండర్ విండోస్ ఫంక్షన్. ఓకే, దెన్ వాల్యూ ఫంక్షన్ విల్ కమ్ అండర్ విండోస్ ఫంక్షన్. థర్డ్ ఏంటంటే ర్యాంకింగ్ విల్ కమ్ అండర్ విండోస్ ఫంక్షన్స్ అనమాట. సో మనం ఆల్రెడీ అగ్రిగేట్ అనేది నేను చేసేసాం. అగ్రిగేట్ నథింగ్ బట్ మల్టిపుల్ రో ఫంక్షన్. కొంచెం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో ఈ రోజు వచ్చేటప్పటికి వాల్యూ ఫంక్షన్స్ అనమాట. సో వాల్యూ ఫంక్షన్స్ మీకు కంపల్సరీ ఇంటర్వ్యూలో క్వశ్చన్ వస్తుంది. ఓకే, మీరు ఏదన్నా MySQL ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని, SQL ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి కొట్టండి యూట్యూబ్లో. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్లో మీకు కన్ఫామ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే క్లాస్లో సెకండ్ హైయెస్ట్ సాలరీ, ఓకే, సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ఇన్ ద క్లాస్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో దానికి మనం ఏం యూజ్ చేస్తాం అంటే వి యూజ్ ర్యాంకింగ్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో ఒక్కసారి స్క్రీన్ చూడండి. సో నేను రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎంటైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ దెన్ ర్యాంకింగ్ లోకి వచ్చేప్పటికి లీడ్, లాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, లైక్ క్వరీ రాస్తాను. ఓకే, మిగతా మీరు ట్రై చేస్తే చేయండి, ఏవైతే ఇంపార్టెంట్ అవే నేను క్వరీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, రిమైనింగ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రాక్టీస్ అనమాట. సో విల్ కమ్ టు ద ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అనమాట. ఇంటర్వ్యూలో పక్కా వచ్చే క్వశ్చన్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అనే క్వశ్చన్ ఇంటర్వ్యూలో పక్కా వస్తుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ రాకపోతే write a select query to print the second highest salary or to print the fourth highest salary, to print the nth highest salary. ఇలాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో వస్తాయి, కన్ఫామ్గా వస్తుంది. ఈ క్వశ్చన్ లేకుండా అయితే SQL ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నేను ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేశా. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్ కాలేజ్కి డేటాబేస్ డిజైన్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, ఆ కాలేజ్కి ఎలా వస్తారు? సో బల్క్గా వస్తారు, ఒక 1000 మెంబర్స్ జాయిన్ అవుతారు. సో మీ క్లాస్ సెక్షన్స్ ఎలా ఎలికేట్ అవుతాయి? మీ 10th మార్క్స్ బట్టి వాళ్ళు ఏ సెక్షన్, బి సెక్షన్ అనేది ఎలికేట్ చేస్తారు. ఓకే, ఇన్ కేస్ డేటాబేస్లో అలాంటి క్వైరీస్ రాయాలంటే ఎలా రాస్తాం అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఓకే, సో ఈ విండోస్ ఫంక్షన్స్ ఏవైతే ఈ వాల్యూ రేంజ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ వాల్యూ రేంజ్ ఫంక్షన్స్ దేనికి యూజ్ చేస్తాం అంటే ర్యాంక్ ఎలికేట్ చేయడానికి, డేటాకి ర్యాంక్ ఎలికేట్ చేయడానికి యూజ్ దిస్ వాల్యూ రేంజ్ ఫంక్షన్స్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, సో దీంట్లో మనం మెయిన్లీ 3 యూజ్ చేస్తాం, రియల్ టైంలో 3 యూజ్ చేస్తాం. ఏవేంటంటే రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ఈ 3 యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే రో నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, ఒకరికి 500 వచ్చింది, ఒకరికి 499 వచ్చింది, ఇంకో స్టూడెంట్కి కూడా 499 వస్తుంది, అండ్ దెన్ 483 వస్తుంది. వీళ్ళకి ర్యాంక్ అసైన్ చేయమన్నా. ఇఫ్ యు ఆర్ యూజింగ్ రో నెంబర్ అనుకోండి, సీక్వెన్స్గా ర్యాంక్ ఎలకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 500కి ఫస్ట్ ర్యాంక్ ఇస్తుంది, ఎవరైతే డేటా సెకండ్ ఉంటుందో 499కి సెకండ్ ప్లేస్ ఉంటుందో దానికి సెకండ్ ఇస్తుంది, ఇంకో 499కి 3 ఇస్తుంది. సో అది సీక్వెన్స్గా ఎలకేట్ చేసింది. ఈవెన్ దో సేమ్ మార్క్స్ ఉన్నా ఇట్ విల్ గివ్ ద సేమ్ ర్యాంక్ అనమాట. ఇది రో నంబర్.
ఓకే, వెరాజ్ ర్యాంక్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ అలొకేట్ సేమ్ ర్యాంక్ టు ద సేమ్ మార్క్స్. ఎవరికైతే 2 సేమ్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరికి సేమ్ మార్క్స్ ఇస్తుంది. ఓకే, బట్ సో ఇక్కడ ఏంటంటే దేర్ విల్ బి ఏ గ్యాప్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు స్టూడెంట్ కి 2 ర్యాంక్స్ ఇచ్చింది. థర్డ్ ర్యాంక్ అనేది ఎవరికి ఉండదు. ఇట్ విల్ నెక్స్ట్ ఎవరైతే ఉంటారో 498 వచ్చిన వాళ్ళకి థర్డ్ ర్యాంక్ అనేది ఇస్తుంది. ఓకే, ఎంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ కి సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా ఇట్ విల్ అసైన్ ద 5th ర్యాంక్. 3, 4 అనేది స్కిప్ చేస్తుంది. ఓకే, వేరాజ్ ద డెన్స్ ర్యాంక్ అనేది ఏంటంటే ఇట్ విల్ నాట్ స్కిప్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఇట్ విల్ అలొకేట్ ద 3rd and 4th ర్యాంక్. ఓకే, ఒకసారి పెయింట్ లో నేను రాసి చూపిస్తున్నా చూడండి. assume there is a table. ఓకే, సో ఈ టేబుల్లో దేర్ ఆర్ డేటా. ఓకే, సో 1 రాజు. సో ఫర్ ఎగ్జాంపుల్ 600కి 599 వచ్చింది. ఓకే, దెన్ 2 రాణి 600 వచ్చింది. 3 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీ టేబుల్లో డేటా ఉంది. ఓకే, సీరియల్ నెంబర్, నేమ్, మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాకి మీరు ర్యాంక్ అనేది అసైన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇఫ్ యు ఆర్ యూజింగ్ రో నెంబర్ అనుకోండి, రో నెంబర్ ఏం చేసిద్ది అన్న సీక్వెన్స్ గా ర్యాంక్ అనేది అలొకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిద్ది అంటే సో ఫస్ట్ రాణి వస్తుంది. ఓకే, నెక్స్ట్ రాజు వస్తుంది సెకండ్ ర్యాంక్. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ రో నెంబర్ అనుకోండి, సో ఫస్ట్ ఎవరికి ఉంది హైయెస్ట్ మార్క్స్? రాణి ఉంది. సో ఇట్ విల్ అలొకేట్ 1 అనేది రాణికి అసైన్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ సెకండ్ ఎవరికి? రాజుకి 2 ఇస్తుంది. ఓకే, అండ్ దెన్ థర్డ్ మోహన్కి ఇస్తుంది. 4th సురేష్. నెక్స్ట్ పవన్. 6th ఫరాజ్. ఓకే, సో ఇలా రో నెంబర్ ఏం చేస్తున్నా అంటే ఈవెన్ దో సేమ్ మార్క్స్ ఉన్నా సరే సీక్వెన్స్ గా నెంబర్ అలొకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బేస్డ్ ఆన్ ద డేటా ప్లేస్మెంట్ బట్టి సీక్వెన్స్ గా ర్యాంక్ అనేది అలొకేట్ చేస్తుంది. బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ర్యాంక్ అనుకోండి, ర్యాంక్ ఏం చేస్తుంది అని చెప్పా ఇట్ విల్ అసైన్ సేమ్ ర్యాంక్ టు ద బోత్ ద పర్సన్స్, బట్ ఇట్ విల్ లీవ్ ద గ్యాప్స్. సో ఏదైతే అసైన్ చేస్తుందో అది గ్యాప్ కింద వదిలేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, ర్యాంక్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ర్యాంక్ అనుకోండి, అప్పుడు ఏమైంది? సో ఇప్పుడు ర్యాంక్ యూజ్ చేస్తే ఎలా వస్తుందో చెప్పండి. సో రాజు డూప్లికేట్ ఉందా? 1. యా, సో రాజు అనేది రాణి అనేది చేంజ్ అవ్వదు. ఓకే, రాణి సేమ్ ఉంటది. నెక్స్ట్ 599 ఎంతమందికి ఉంది? ఇద్దరికి ఉంది. సో ఏం చేస్తుంది? ర్యాంక్ 2 అనేది ఇద్దరికి అసైన్ చేస్తుంది. 2 రాజు అండ్ దెన్ 2 మోహన్. ఏం చేసిద్ది అని చెప్పా స్కిప్ చేసిద్ది అంటున్నా. సో ఆల్రెడీ మోహన్ కి అలొకేట్ అయింది కాబట్టి 3 అనేది స్కిప్ చేసి విల్ ప్రింట్ ద 4. సో 4 ఎవరికి వస్తుంది? సురేష్. అగైన్ 4th ర్యాంక్ వస్తుంది, ఎందుకంటే పవన్ కి సురేష్ కి సేమ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. సో పవన్ అండ్ దెన్ ఇట్ విల్ స్కిప్ ద ర్యాంక్ అండ్ ఇట్ విల్ ప్రింట్ 6 ఫరాజ్. ఓకే, ఇన్ కేస్ ఫరాజ్ కూడా 598 ఉన్నాయి. ఎజ్యూమ్ ఫరాజ్ కూడా 598 ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, 3rd ర్యాంక్ దగ్గర చెప్పండి, 4th ర్యాంక్ దగ్గర చెప్పండి ఎలా వస్తుంది? ఫరాజ్ కూడా 4th ర్యాంక్ వస్తుంది. ఓకే, ఇట్ విల్ స్కిప్ 516 అండ్ ఇట్ విల్ గో టు ద 7 అండ్ ప్రింట్ రాయ్. ఓకే, అర్థమవుతుంది కదా? సో ఇక్కడ ఏమైంది? 4కి 2 అలొకేట్ అయినాయి కాబట్టి 5, 6 స్కిప్ చేసి 7కి అలొకేట్ చేస్తుంది. ఇంకో పర్సన్ సేమ్ ర్యాంక్ ఉందనుకోండి, నెక్స్ట్ ఇట్ విల్ ప్రింట్ ద 8th ర్యాంక్ అనమాట. సో ర్యాంక్ అనేది ఇట్ విల్ లీవ్ ద గ్యాప్స్. క్లియరా ఇది? మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక్కసారి చూడండి, రో నెంబర్ ర్యాంక్ విల్ గో టు ద ఇది ఏంటండి క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు?
ఆన్లైన్ ఎవరో క్వశ్చన్ అడిగారండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, దాన్ని అర్థం కాదు. ఒకసారి ర్యాంక్. డెన్స్ ర్యాంక్ కూడా ఒకసారి కంప్లీట్ చేసి ఐ ఎక్స్ప్లెయిన్ అండి. ఓకే, సో డెన్స్ ర్యాంక్ ఏం చేసింది అని చెప్పా, ఇట్ విల్ లీవ్ ద గ్యాప్స్ అని చెప్పాను. ఏంటండి డెన్స్ ర్యాంక్ అనేది గ్యాప్స్ లీవ్ చేయదు, బట్ ఇట్ విల్ అలొకేట్ ద సేమ్ ర్యాంక్ అనమాట. ఒక్కసారి డెన్స్ ర్యాంక్ కూడా చెప్తాను, దాని తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు చెప్పండి డెన్స్ ర్యాంక్ గురించి. సో నేనేం చెప్పా, డెన్స్ ర్యాంక్ అనేది సేమ్ ర్యాంక్ అసైన్ చేస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ లీవ్ ద గ్యాప్స్ అని చెప్పా. సో ఇప్పుడు డెన్స్ ర్యాంక్ చెప్పండి. ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది? రాణికి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రాజు, సెకండ్ మోహన్, థర్డ్ సురేష్, థర్డ్ పవన్. ఓకే ఓకే, మొత్తం ముగ్గురికి ఫోర్త్ ర్యాంక్ వస్తుంది. అండ్ దెన్ ఫిఫ్త్ ర్యాంక్ ఎవరికి వస్తుంది? ఓకే, 1 minute. జస్ట్ రాజు ఫస్ట్, రాణి వచ్చేసింది. నెక్స్ట్ రాజు అండ్ మోహన్ కి సేమ్ ర్యాంక్, అండ్ దెన్ సురేష్ కి థర్డ్ ర్యాంక్. సో ముగ్గురికి సేమ్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. సురేష్ కి, ఫరాజ్ కి, పవన్ కి సేమ్ మార్క్స్ ఉన్నాయి. సో ఐఎమ్ అసైనింగ్ థర్డ్. ఓకే 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 ఓకే, ఒక నిమిషం. ఇది థర్డ్ కదా సురేష్ది. ఓకే, సురేష్ కి 4 వస్తుందా? లెట్ మీ సీ. ఫస్ట్ రాణి క్లియరా? ఓకే, రాణి వచ్చేసింది. రాజు అండ్ మోహన్ కి సెకండ్ ర్యాంక్, సురేష్ కి, పవన్ కి, ఫరాజ్ కి థర్డ్ ర్యాంక్. ఓకే, సో థర్డ్ ర్యాంక్. అండ్ దెన్ రాయ్ కి ఫోర్త్ ర్యాంక్. ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సో ఇవి ఏంటంటే మనకి ఏదైనా లైక్ ఇప్పుడు కాలేజ్ ఉంది, కాలేజ్లో స్టూడెంట్స్ కి మీరు ఎలా ఇస్తారు? సో అంటే లైక్ క్లాస్ ఎలకేట్ చేయాలి బేస్డ్ ఆన్ ద మార్క్స్. ముందు వాళ్ళకి ర్యాంక్ అసైన్ చేసి దెన్ ఓన్లీ యూ విల్ డివైడ్. ఒక 1000 మెంబర్స్ ఉన్నారు, 250 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఒక సెక్షన్, 250 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు 500 వచ్చిన, 250 నుంచి 500 వచ్చిన వాళ్ళు ఒక సెక్షన్, 500 to 750 ఒక సెక్షన్, 750 to 1000 ఒక సెక్షన్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు క్లాసెస్ ని. సో దానికి మీరు ముందు ఏం చేయాలి? ముందు దానికి ర్యాంక్ అసైన్ చేసి, సో దెన్ ఓన్లీ యూ కెన్ ఇన్సర్ట్ ఇన్ టు ద టేబుల్, రైట్? ఓకే, సో క్లాస్ ఏ, ఇప్పుడు స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. సో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి 4 టేబుల్స్ లోకి డేటా ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయాలి? ర్యాంక్ 1 to 250 వచ్చిన వాళ్ళు ఒక టేబుల్ లోకి, 250 to 750 వచ్చిన వాళ్ళు ఒక టేబుల్ లోకి, సో 750 to 1000 వచ్చిన వాళ్ళు ఒక టేబుల్ లోకి, ఇలా బై 4 చేసి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. సో దానికి మీరు ఏం చేస్తారంటే ముందు ర్యాంక్స్ అలొకేట్ చేసి యూజింగ్ ర్యాంక్స్ ఈ డేటా ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ అవ్వాలి, ఈ డేటా ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ అవ్వాలని యూ కెన్ రైట్ ద క్వైరీ. సో ముందు అలా ర్యాంక్ అలొకేట్ చేయాలంటే మనకి వి నీడ్ టు నో ద ఫంక్షన్స్. సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి? రో నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, 3 ఉన్నాయి. ఓకే, రో నెంబర్ ఏం చేస్తుంది? సీక్వెన్స్ గా అలొకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈవెన్ దో సేమ్ మార్క్స్ వచ్చినా ఇట్ విల్ అలొకేట్ ద ర్యాంక్ సీక్వెన్స్లీ. ఓకే, సో దీంట్లో గ్యాప్స్ ఉండవు, డూప్లికేట్స్ ఉండవు. ఓకే, వెరాజ్ ర్యాంక్ డెన్స్ ర్యాంక్ ఏంటంటే ఇట్ విల్ అలొకేట్ సేమ్ ర్యాంక్ టు ద 2 or more పర్సన్స్ ఇఫ్ హ్యావింగ్ ద సేమ్ మార్క్స్ ఆర్ సేమ్ వాల్యూ. ఓకే, వెరాజ్ డెన్స్ ర్యాంక్ ఏంటి? ఇట్ విల్ అసైన్ ద సేమ్ ర్యాంక్ బట్ ఇట్ విల్ నాట్ లీవ్ ఎనీ గ్యాప్స్. అర్థమైంది కదా? సో బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఈ మూడిట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ దో మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ప్రింట్ ద ఎంత హైయెస్ట్ శాలరీ అని. సో సార్ విత్ గ్యాప్సా వితౌట్ గ్యాప్సా అని అడగొచ్చు. సో మాక్సిమం వాడి సెకండ్ హైయెస్ట్ శాలరీ అన్నాడు అనుకోండి, సో సెకండ్ అనేది గ్యాప్ ఉంటే రాదు కదా. సో అప్పుడు ఏం యూజ్ చేయాలి? క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్ ఉంది, దాంట్లో ప్రింట్ ఫోర్త్ హైయెస్ట్ శాలరీ అన్నాడు. సో ఫోర్త్ హైయెస్ట్ అంటే ఫోర్త్ దగ్గర గ్యాప్ ఉంటే మీకు 4 మిస్ అయింది ర్యాంక్ లో. సో అప్పుడు ఏం వాడాలి? డెన్స్ ర్యాంకే వాడాలి. సో క్వశ్చన్ అడిగినప్పుడే మీకు మైండ్లోకి వచ్చేయాలి. అర్థమవుతుంది కదా? సో ఇంటర్వ్యూలో ప్రింట్ ఫోర్త్ హైయెస్ట్ శాలరీ అన్నారు, అప్పుడు ర్యాంక్ వాడాలా డెన్స్ ర్యాంక్ వాడాలా? డెన్స్ ర్యాంకే వాడాలి. దెర్ ఈస్ ఎ ఛాన్స్ లైక్ 4 ఈస్ గోయింగ్ టు స్కిప్. సో 4 అనేది స్కిప్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి డెన్స్ ర్యాంక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఒక్కసారి డెఫినేషన్ చూడండి. సార్ అక్కడ రో నంబర్ ఎందుకు తీసుకోండి సార్? అక్కడ రో నెంబర్ అనేది మీకు ఒకసారి నోట్ ప్యాడ్ చూడండి. రో నెంబర్ లో ఏం చేసింది? ర్యాంక్ అనేది ఈవెన్ దో సేమ్ మార్క్స్ ఉన్నా సో బట్ డిఫరెంట్ ర్యాంక్స్ అనేది ఎలకేట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే సీక్వెన్స్ లో ర్యాంక్ ని ఎలకేట్ చేసుకుంటూ వెళ్తుంది. అవును, అంటే మీరు 4th హైయెస్ట్ ర్యాంక్ కావాలన్నారు కదా. మనం 4th హైయెస్ట్ శాలరీ కావాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3rd హైయెస్ట్ శాలరీ కావాలనుకున్నా, అప్పుడు ర్యాంక్ వాడాలా డెన్స్ ర్యాంక్ వాడాలా? సో ర్యాంక్ లో నీకు 3rd ఉందా?
లేదు కదా, సో డెన్స్ ర్యాంకే యూజ్ చేస్తాం. ఎందుకంటే ర్యాంక్స్ అనేది గ్యాప్స్ అనేది లీవ్ చేస్తుంది. సో వాడు పర్టికులర్ గా థర్డ్ హైయెస్ట్ శాలరీ అన్నాడంటే డెన్స్ ర్యాంకే యూజ్ చేయాలి. సార్ రో ఇందులో త్రీ నెంబర్ ద్వారా ఉందా లేదా మనకెలా తెలుస్తుంది తీసుకోలేము సార్ సార్. అది? రో నెంబర్ వాడొచ్చండి, బట్ ఇక్కడ ఏంటంటే రో నెంబర్ లో సేమ్, ఇప్పుడు శాలరీ సేమ్ ఉన్నోడికి సేమ్ ర్యాంక్ ఉండాలి కదా. సో రో నెంబర్ లో మీకు సేమ్ వాల్యూ అసైన్ అవుతుందా? సో సేమ్ ర్యాంక్ ఉండాలి కదా. ఇప్పుడు ఇద్దరికి 50,000 శాలరీ ఉంది, ఇద్దరికి హైయెస్ట్ శాలరీ కదా. సో ఇద్దరికి సేమ్ అవును ర్యాంక్ ఉండాలి కదా. రో నెంబర్ అలా అలొకేట్ చేస్తుందా? డిఫరెంట్ ర్యాంక్స్ ని. సో రో నెంబర్ అవునవును కాదు, ఎవరికైతే థర్డ్ హైయెస్ట్ శాలరీ అని అడిగాడు. సో థర్డ్ వచ్చిన వాళ్ళు ముగ్గురు నలుగురు ఉండొచ్చు కదా. సో ముగ్గురిని ప్రింట్ చేసి చూపించాలి. సో ముగ్గురికి 50,000 ఉంది, ఒకరికి 1,75,000, ముగ్గురికి 50,000 ఉంది. సో థర్డ్ అన్నాడు కాబట్టి ఆ ముగ్గురిని చూపించాలి, ముగ్గురికి 50,000 ఉంది, వీళ్ళు థర్డ్ హైయెస్ట్ శాలరీ అని. అర్థమవుతుందా? యా, డన్ అండి. విల్ కమ్ బ్యాక్ డెఫినేషన్ చూద్దాం. ఓకే, సో ఒక్కసారి డెఫినేషన్ చూడండి. అసైన్ యూనిక్ ర్యాంక్ టు ఈచ్ రో విత్ ఇన్ ఏ పార్టీషన్ ఆఫ్ డేటా సెట్ ఇఫ్ దేర్ ఇస్ ఏ టై. అంటే టై అంటే డూప్లికేట్స్ ఉంటే ద సేమ్ ర్యాంక్ ఈజ్ అసైన్ టు దోస్ రోస్ అండ్ ద నెక్స్ట్ ర్యాంక్ ఈజ్ స్కిప్డ్. ఓకే, ఇన్ కేస్ ముగ్గురికి 3 ఉంది అనుకోండి, 2 వాల్యూస్ స్కిప్ అవుతాయి. నలుగురికి ఉంటే త్రీ 3 వాల్యూస్ స్కిప్ అవుతాయి. లైక్ 3 to 4 వాల్యూస్ స్కిప్ అవుతా ఉంటాయి. ఎన్ని ఉంటే అన్ని స్కిప్ అవుతా ఉంటాయి. ఓకే, అండ్ దెన్ దిస్ మీన్స్ ద ర్యాంక్ వాల్యూ విల్ నాట్ బి కన్సిక్యూటివ్ ఇఫ్ దేర్ ఆర్ టైస్. సో ఇది కరెక్ట్ గా లైక్ సీక్వెన్స్ లో ఉండదు, దేర్ విల్ బి గ్యాప్స్. ఓకే, వెరాస్ డెన్స్ ర్యాంక్ చూడండి, సిమిలర్ టు ర్యాంక్ బట్ వితౌట్ స్కిప్పింగ్ ద నంబర్స్. ట్రైడ్ రోస్ రిసీవ్ ద సేమ్ ర్యాంక్ బట్ ద నెక్స్ట్ ర్యాంక్ ఈజ్ అ కన్సిక్యూటివ్ నాట్ స్కిప్పింగ్ ఎనీ ర్యాంక్ నెంబర్స్. ఇక్కడ ఏంటంటే ఏ స్కిప్పింగ్ అనేది జరగదు. సో ప్రాపర్ గా అసైన్ అయింది అనమాట. Rank and dense ranks are both Windows function in SQL that assign ranks to the rows within a partition. The different lies in how they handle ties. ఓకే, టైస్ బేస్డ్ మీద ఇది వర్క్ అవుతుంది. సో దాని గురించి చెప్పారు. ఓకే, మిగతావి కూడా డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసి విల్ గో. సో నేను ఇక్కడ ఎంటైల్ కి డెఫినేషన్ రాశాను. సో ఎంటైల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఓకే, ఇట్ విల్ డివైడ్ ద హోల్ టేబుల్ ఇంటూ పార్ట్స్ అండ్ ఇట్ విల్ అసైన్ ద ర్యాంక్స్. ఓకే, ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మీరు మార్క్స్ బేస్ మీద వెళ్ళారనుకోండి. సో ఫస్ట్ 25 హైయెస్ట్ వాల్యూ ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఒక ర్యాంక్ ఇస్తుంది. సెకండ్ హైయెస్ట్ 25 ఇంకో వాల్యూ ఇస్తుంది. థర్డ్ హైయెస్ట్ కి ఇంకొక వాల్యూ, ఫోర్త్ హైయెస్ట్ కి ఇంకో వాల్యూ ఇస్తుంది అనమాట. సో ఆ టేబుల్ మొత్తం మీద మీరు పార్టీషన్ 4 అని పెట్టారనుకోండి, ఎంటైర్ వాల్యూ అది మొత్తం 4 పార్ట్స్ గా డివైడ్ చేసి, సో మాక్సిమం సేమ్ ఉండేటట్టు 1 to 25 ఉండేటట్టు ఇట్ విల్ అలొకేట్ ద ర్యాంక్ అనమాట. ఓకే, సో ఎంటైర్ ఏంటంటే 4 అంటే 4 డివైడ్స్ చేసి సో 4 ర్యాంక్స్ ని అసైన్ చేస్తుంది అనమాట. లైక్ ఈచ్ 25 మెంబర్ విల్ గెట్ సేమ్ ర్యాంక్ అనమాట. సో ఎంటైల్ అనేది దేనికి వాడతారు? సో మాక్సిమం ఈ 4 మనకి రియల్ టైమ్ లో ఎక్కువ యూజ్ చేసేది. సో ఇక్కడ చూడండి, సింటాక్స్ చూడండి. ఓకే, రో నంబర్ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్. ఓకే, ఈ పార్టీషన్ అనే కాన్సెప్ట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. లైక్ సాటర్డే అలా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మరి రెండు కలిపి ప్రాక్టీస్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో పార్టీషన్ అనేది వాళ్ళ డిస్కషన్ వద్దు. ఓకే, మనం జస్ట్ ఆర్డర్ బై వరకే డిస్కస్ చేద్దాం. పార్టీషన్ నేను మళ్ళీ సాటర్డే కొంచెం అడ్వాన్స్ గా చెప్తాను. ఈ లోపల మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే పార్టీషన్ కాన్సెప్ట్ అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు ముందు మీరు ఆర్డర్ బై ప్రాక్టీస్ చేశారనుకోండి, వాల్యూ మీద ప్రాక్టీస్ చేస్తేనే కదా కొంచెం ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ అర్థమయ్యేది. సో ఇవాళ మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. సాటర్డే మళ్ళీ నేను పార్టీషన్ గురించి మళ్ళీ సపరేట్ గా చెప్తాను. ఓకే, సో ఒకసారి సింటాక్స్ చెప్పండి. సింటాక్స్ చూడండి, రో నెంబర్ ఓవర్ ఆర్డర్ బై ఏదైతే ఉంటుందో ఆ కాలం మీద అసెండింగ్ డిసెండింగ్. సో ఇక్కడ మనం ఆర్డర్ బై దేని మీద చేస్తున్నాం? మార్క్స్ మీద చేస్తున్నాం కాబట్టి ఆర్డర్ బై మార్క్స్ హైయెస్ట్ వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి డిసెండింగ్ పెడుతున్నాం. ఓకే, సో ర్యాంక్ కూడా అంతే, ర్యాంక్ ఓవర్ ఆర్డర్ బై మార్క్స్ డిసెండింగ్. ఎంటైల్ చూడండి, ఎంటైల్ లో మీరు 2 అని ఇస్తే ఓన్లీ 2 ర్యాంక్స్ ఉంటాయి, 3 అని ఇస్తే 3 ర్యాంక్స్ ఉంటాయి, 4 ఇంటే 4 ర్యాంక్స్ వస్తాయి ఎంటైల్ లో. అండ్ దెన్ ఓవర్ బై ఏ కాలం మీద చేయాలనుకుంటున్నారో ఆ కాలం మీద డిసెండింగ్. సో ఒకసారి వీటి వరకు క్వైరీస్ రాద్దాం. ఏంటండి ఎంటైల్ ఇప్పుడు క్వైరీ రాస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఒక నారాయణ అనే డేటాబేస్ క్రియేట్ చేశా. సో స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేశా, దీంట్లో మల్టిపుల్ డేటా ఉంది. ఓకే, అండ్ ఐ హ్యావ్ యాడెడ్ మార్క్స్ అనమాట. సో దీన్ని నేను ఏంటంటే 500 కి కన్వర్ట్ చేశా. ఓకే, సో అప్డేట్ చేస్తున్నా. We are using safe mode update. Okay, okay. Okay.
ఓకే, స్టూడెంట్ టేబుల్ ఉంది. సో మార్క్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద రోల్ నెంబర్. ఒక దీంట్లో కొంచెం అడ్వాన్స్ టాపిక్ కూడా చెప్తా, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది బాగా వినండి, దీని మీద కొన్ని అడ్వాన్స్ పాయింట్స్ చెప్తా, అవి అర్థం అవ్వాలంటే ఇది బాగా అర్థం అవ్వాలి. ఓకే, సెలెక్ట్ నేమ్ కామా మార్క్స్. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మార్క్స్ బేస్డ్ మీద, సో ఐ వాంట్ టు అప్లై రోల్ నెంబర్ అప్లై చేస్తే ఏమైంది, ఇట్ విల్ అలొకేట్ ద ర్యాంక్ ఇన్ ఏ సీక్వెన్స్. ఓకే, రో నెంబర్ ఓవర్ దెన్ కాలమ్ నేమ్, కాలమ్ ఏంటి మార్క్స్. సో ఆర్డర్ బై మార్క్స్ డిసెండింగ్. అంతేగా, సింటాక్స్ మ్యాచ్ అయిందా రో నెంబర్కి. ఓకే, రో నెంబర్ ఓవర్ ఏదైతే కాలం మీద చేయాలనుకుంటున్నా ఆ కాలం మీద డిసెండింగ్. ఓకే, ఇన్ కేస్ అసైనింగ్ పెట్టా అనుకోండి, లోయెస్ట్ మార్క్స్ కి ర్యాంక్ అసైన్ అయింది, సో డిసెండింగ్ పెట్టాలి. ఓకే, ఇది క్లియర్ కదా, రన్ చేస్తున్నా. సో ఒక్కసారి చూడండి. సో హైయెస్ట్ మార్క్స్ అంతా 495 ఫస్ట్ ర్యాంక్, 492 సెకండ్ ర్యాంక్, 488 ఇద్దరికి ఉంది. బట్ అక్కడ ఏమైంది, సో సీక్వెన్స్ లో అలికేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది కాబట్టి ఆ టేబుల్లో డేటా ప్రకారం సీక్వెన్స్ లో ర్యాంక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. రో నెంబర్ క్లియరా? ఏదైనా డౌట్ ఉందా రో నెంబర్ పరంగా? క్లియర్ కదా. సో అంటే ఆ ర్యాంక్ ర్యాంక్ ఆల్ఫాబెట్ వైజ్ ఇస్తుందా సార్? ఏంటండి, ఆ ర్యాంక్ ఆల్ఫాబెటికల్ వైజ్ ఇస్తుందా? ఇప్పుడు బి అని ఉంది లేదండి, కాబట్టి ఫోర్త్ టేబుల్లోకి ఫస్ట్. ఇన్సర్ట్ అయిన డేటా ప్రకారం అది ర్యాంక్ అసైన్ చేసుకుంటుంది. సో ఫస్ట్ మీరు ఏదైతే డేటా ఇన్సర్ట్ చేస్తారో అది లాస్ట్కి వెళ్ళింది కదా, లాస్ట్ ఇన్సర్ట్ చేసిన డేటా పైకి వస్తుంది, అంతే కదా. సార్ ఇప్పుడు డూప్లికేట్, అది ఇక్కడ డూప్లికేట్ అయింది కదా 480 అది అది ఇప్పుడు హైయెస్ట్ ర్యాంక్ ఏంటంటే ఏది ఇస్తుంది సార్? 2 ఇస్తుందా, 1 వస్తుందా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింపుల్ గా చెప్తా. ఫస్ట్ ఏంటంటే అది ర్యాంక్ అనేది మార్క్స్ బేసిక్ మీద అలొకేట్ చేసుకుంటే వెళ్తుంది. ఓకే, ఇన్ కేస్ ఇద్దరికి సేమ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మీరు ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాస్తున్నారు, ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది ఎక్కడికి వెళ్ళింది డేటా. సో ఫైవ్ ఇన్సర్ట్ 1 ఫస్ట్ అంటే ఇన్సర్టెడ్ 2. సో ముందు మీకు సెలెక్ట్ క్వైరీ వాడినప్పుడు ఏది చూపించింది, చూపిస్తుంది కదా. సేమ్ ఇది కూడా ఏదైతే ముందు ఉంటుందో దాన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటుంది, నెక్స్ట్ దీనికి వెళ్ళింది. ఫస్ట్ ఏంటంటే సేమ్ ర్యాంక్ ఉంటే అప్పుడు అది ఇక్కడ టేబుల్ లెవెల్లో ఉన్న డేటా బేస్ మీద వెళ్ళింది అనమాట. ఓకేనా, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, అర్థమైంది. ఓకే, ఒక్కసారి ట్రై చేయండి, మీరు ముందు ఇన్సర్ట్ చేయండి, సేమ్ ర్యాంక్ ఇవ్వండి, దాని మీద రో నెంబర్ కానీ ర్యాంక్ కానీ డెన్స్ ర్యాంక్ వాడని మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. నేను చెప్పినా కూడా అంత అర్థం అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ చేస్తా కదా. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. యా, ఆన్లైన్ ఇప్పుడు అడగండి. ఆన్లైన్, హలో, డౌట్ అడుగుతున్నారు కదా, ఒకసారి అడగండి. సార్ ఇప్పుడు 488 రెండు ఉన్నాయి కదా సార్ రికార్డ్స్, డూప్లికేట్ రికార్డ్స్. అవునండి, హైయెస్ట్ 5th మాక్సిమం శాలరీ అంటే ఇప్పుడు ఏదొస్తుంది సార్? మీరు 5th దీంట్లో అసలు ఫిఫ్త్ హైయెస్ట్ సాలరీ వాటికి మీరు డెన్స్ ర్యాంకే వాడాలండి, రో నెంబర్ వాడకూడదు. నేను అదే చెప్తుంది. ఇప్పుడు ఒక సేమ్ సాలరీ ఉన్న వాళ్ళు 3-4 ఉండొచ్చు కదా. అవును, అవును, ఇప్పుడు మీరు సీక్వెన్స్ లో అలొకేట్ చేసుకెళ్తే మీకు కరెక్ట్ గా వస్తుందా వాల్యూ? రాదు. సో అప్పుడు మీరు ఏం వాడాలి, డెన్స్ ర్యాంక్ వాడు. డెన్స్ ర్యాంక్ వాడాలి. సో అండి, సో రో నెంబర్ ఏంటంటే సీక్వెన్స్ లో ర్యాంక్ అలొకేట్ చేయడానికి వాడతారు. ఓకే, రియల్ టైమ్ లో వచ్చేప్పటికి ర్యాంక్ డెన్స్ ర్యాంక్ యూజ్ చేస్తుంది. ఓకే. ఓకేనా, సో విల్ గో టు ద నెక్స్ట్ వన్, ర్యాంక్ అనమాట. సో ర్యాంక్ ఏం చేసిద్ది ఇప్పుడు చెప్పండి. సో ఇట్ విల్ అలొకేట్ ద సేమ్ ర్యాంక్ బట్ ఇట్ విల్ లీవ్ ద గ్యాప్స్. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఉంటుంది, 488 ఎవరికి వచ్చిందో వాళ్ళిద్దరికి సేమ్ ర్యాంక్ అలొకేట్ అయింది. సో ఒక ర్యాంక్ స్కిప్ అవ్వాలి, ఆల్రెడీ సేమ్ ర్యాంక్ ఒకరికి యాడ్ అయింది కాబట్టి ఇట్ విల్ ప్రింట్ ద 6. ఇప్పుడు సేమ్ ఇంకొకరికి ఇక్కడ ఉంది అనుకోండి, ఇట్ విల్ ప్రింట్ ద 7. ఓకేనా, ఇక్కడ చూడండి 6 అనేది మళ్ళీ ఇద్దరికి అలొకేట్ అయింది, ఇట్ హ్యాస్ స్కిప్ ద 7, ఇట్ అలొకేటెడ్ ద 8th ర్యాంక్. క్లియర్, అర్థం అవుతుందా? క్లియర్ కదా ర్యాంక్ అనేది. అండ్ దెన్ డెన్స్ ర్యాంక్ చూద్దాం. డెన్స్ ర్యాంక్ ఏం చేస్తుంది, సేమ్ ర్యాంక్ అలొకేట్ చేస్తుంది బట్ ఇట్ విల్ నాట్ స్కిప్ ఎనీ రో. ఓకే, ఇక్కడ చూడండి 4th అనేది ఇద్దరికి అసైన్ అయింది, అగైన్ ఇట్ ఈస్ నాట్ స్కిప్పింగ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అసైనింగ్ ద 5th ర్యాంక్. ఈ 3 క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? కొంచెం అడ్వాన్స్ పాయింట్ ఇప్పుడు యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఈ 3 అర్థమైతేనే అడ్వాన్స్ పాయింట్ అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు దాకా ఏంటంటే మనం ఫంక్షన్స్ ని వేర్ కండిషన్ లో వాడాం. ఓకే, బట్ ఈ విండోస్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది వేర్ కండిషన్ లో వాడలేరు, ఓన్లీ కాలం లెవెల్లోనే వాడగలరు. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అర్థం అవుతుందా?
యా, మనం వేర్ కండిషన్ లో ఫంక్షన్స్ వాడాం. దేనికి? అప్పర్, లోవర్, స్ట్రింగ్, న్యూమరిక్ అవి వాడాం, డేట్ అవి వాడాం. బట్ విండోస్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, విండోస్ ఫంక్షన్స్ ఏవేంటి అనుకున్నాం? ర్యాంక్, అదే లైక్ మల్టీ రో ఫంక్షన్, అగ్రిగేట్ ఫంక్షన్ లైక్ మీన్, యావరేజ్, మ్యాక్స్, ఇవన్నీ రోల్ నెంబర్, ఇవన్నీ రోల్ నెంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, ఎంటైర్, లాగ్, లీడ్, ఇవన్నీ మీరు వేర్ కండిషన్స్ లో వాడలేరు. ఇన్ కేస్ వాడాలంటే దేర్ ఆర్ 2 మెథడ్స్. ఒకటి విత్ క్లాస్ యూజ్ చేయాలి. విత్ క్లాస్ అనేది నేను ఎండ్ ఆఫ్ ది సెషన్ చెప్తా, అది కొంచెం పెద్ద టాపిక్. లేదా దెర్ ఈస్ వన్ మోర్ మెథడ్, అది ఒక్కసారి చూపిస్తున్నా, ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో సెలెక్ట్ క్వైరీ, మళ్ళీ బ్యాక్ వద్దాం. సెలెక్ట్ క్వైరీ అనేది ఎటువంటి సంబంధం ఉండదు డేటాబేస్ తో. మీరు క్వైరీని సింటాక్స్ ఎర్రర్ లేకుండా రాస్తే చాలు. అది మీరు సింటాక్స్ కరెక్ట్ గా రాస్తే ఇట్ విల్ ప్రింట్ ద అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చిన్న టాపిక్, అడ్వాన్స్ టాపిక్. టేబుల్ కూడా మీరు క్వైరీగా కూడా కింద వాడుకోవచ్చు. ఓకే, స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, దాన్ని ఆ స్టూడెంట్ అనే ప్లేస్ లో యూ క్యాన్ రైట్ ద క్వైరీ, వన్ మోర్ క్వైరీ. ఓకే ఓకే, ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నా చూడండి. సెలెక్ట్, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఇలా టేబుల్ ఉంది కదా, నాకు ఈ 3 కాలమ్స్ మీద ఒక టేబుల్ కావాలనుకున్నా. ఐడి, నేమ్, ఫోన్ నెంబర్ మీద ఒక టేబుల్ కావాలనుకున్నా. ఓకే, ఈ టేబుల్ ఉంది. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా ఫోన్ ఫ్రమ్ స్టూడెంట్. ఇది ఇప్పుడు ఇది టేబుల్ కింద మారింది. ఓకే, ఇప్పుడు నాకు దీంట్లోంచి సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ టేబుల్. ఓకే, ఇక్కడ ఏదైతే క్వైరీ ఉందో నేను దీన్ని టేబుల్ కింద మార్చా. ఓకే, ఎప్పుడైతే ఇది టేబుల్ కింద మారుస్తానో ఈ క్వైరీలో ఉన్న కాలమ్స్ ని మీరు పిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ నేమ్ కి మీరు యాజ్ ఫస్ట్ నేమ్ అని రాశారనుకోండి, సో మీరు అవుటర్ క్వైరీలో కాల్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ అని కాల్ చేయొచ్చు. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నేను ఏం చేశా అంటే టేబుల్ని క్వైరీ చేశా, అంతకు మించి ఏం చేయాల. ఏదైతే టేబుల్ ఉందో దాని క్వైరీ కింద మార్చారు. ఓకే ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఐడి ఎలియాస్ తీసుకోవాలి. ఓకే, ఓకే డన్. ఓకే, ఒక్కసారి ఈ క్వైరీ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను సబ్ క్వైరీ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీటి గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తా. బట్ ఇక్కడ రో నెంబర్, డెన్స్ ర్యాంక్ లో మనం దాని నుంచి చెప్పుకుంటాం కదా, సెకండ్ హైయెస్ట్ శాలరీ ప్రింట్ చేయాలి, థర్డ్ హైయెస్ట్ శాలరీ ప్రింట్ చేయాలి, ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చిందని. సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి ఈ క్వైరీ చెప్తున్నాను అనమాట. కొంచెం అడ్వాన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు దాకా ఏం చేస్తాం అంటే మనం డైరెక్ట్ గా టేబుల్ కాల్ చేస్తున్నాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాస్తున్నాం. మీరు ఆ టేబుల్ నేమ్ ప్లేస్ లో యూ కెన్ కాల్ క్వైరీ ఆల్సో. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ రాస్తున్నారు కదా, ఆ క్వైరీ అనేది ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ ఎ టేబుల్. సెలెక్ట్ స్టేట్మెంట్ లో టేబుల్ కింద కన్వర్ట్ అయ్యి, సో ఆ టేబుల్ నేమ్ మనం ఎలియాస్ అనేది ఇవ్వాలి, యాజ్ ఏ అని ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సెలెక్ట్ ఐడి ఫస్ట్ నేమ్ ఫ్రమ్ ఏ. ఏ అనేది ఇక్కడ టేబుల్ అవుతుంది. సో ఏ అనే టేబుల్ ఏంటిది? నథింగ్ బట్ స్టూడెంట్ టేబుల్లోనూ ఆ 3 కాలమ్స్ ఏ అనే టేబుల్ కింద మార్చుకుని దాంట్లోనూ కాలమ్స్ ని కాల్ చేస్తున్నాం. ఏదైనా డౌట్ ఉందా దీంట్లో? కొంచెం చూడండి, క్వైరీ చూస్తే మీకు అర్థమైంది బాగా. కొంచెం డీటెయిల్ గా చూడండి. సో ఇక్కడ ఈ ఏదైతే ఐడి నేమ్ ఫస్ట్ నేమ్ ని ఒక టేబుల్ కింద మారుస్తున్నాను, ఆ టేబుల్ కింద మార్చి దాన్ని ఏమన్నాను? ఏ అన్నాను. సో దీన్ని ఎలియాస్ అని యాజ్ అని రాయొచ్చు, డైరెక్ట్ గా రాయొచ్చు, కాలంలో రాసినట్టు. సో ఏ అనే టేబుల్లోకి ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు ఫెచ్, ఇఫ్ ఐ పుట్ స్టార్, నేను స్టార్ పెడితే ఏమేమి వస్తాయి? ఆల్ కాలమ్స్ వస్తాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3 వస్తాయి. ఓకేనా, ఇక్కడ క్వైరీని టేబుల్ గా మార్చి, అంతకుమించి నేను ఏం చేయాల. డన్నా? ఓకే, ఎందుకు మార్చా అంటే మీకు ఇంత చెప్పా కదా, వేర్ కండిషన్ లో ర్యాంక్, డెన్స్ ర్యాంక్ వీటిని డైరెక్ట్ గా కాల్ చేయలేరు. సో మీరు ఏం చేస్తారండి ఇప్పుడు, సో ఏదైతే ఇవి ఉన్నాయో దీన్ని ముందు టేబుల్ గా మారుస్తాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, స్టార్ ఫ్రమ్ ఏ అనే టేబుల్ అనుకుందాం. సో ఏ అనే టేబుల్ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా, ఈ స్టార్ పక్కన డెన్స్ ర్యాంక్ ఇస్తున్నా.
dense rank over marks descending. Okay, as student rank. వచ్చిందా? వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను వేర్ కండిషన్ లో వేర్ స్టూడెంట్ ర్యాంక్ ఈక్వల్ టు 10 అని ఇస్తా. సో 10th హైయెస్ట్ శాలరీ కావాలన్నా 10th హైయెస్ట్ మార్క్ కావాలన్నా యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ లైక్ దిస్. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యారా? ఏదైనా అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ క్వైరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ యా, సో నేను ఒక్కసారి చూపిస్తున్నా చూడండి. సెలెక్ట్ నేమ్ మార్క్స్ ఇలా ఉంది కదా ఈ క్వైరీ. ఓకే, దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని యాజ్ ఏ స్టూడెంట్ ర్యాంక్ అని పెడుతున్నాను. ఓకే, సో ఇది రన్ చేస్తే మనకి ఏమొస్తుంది? స్టూడెంట్ ర్యాంక్ వచ్చింది. ఓకే, దీంట్లో నేను ఇప్పుడు నాకు మీకు ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్ ఏం చెప్పా? సెకండ్ హైయెస్ట్ శాలరీ కావాలి, సెకండ్ హైయెస్ట్ మార్క్స్ కావాలన్నా కదా. సో ఇప్పుడు నేను వేర్ కండిషన్లో అది రాస్తున్నా చూడండి. వేర్ స్టూడెంట్ ర్యాంక్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ కాదు, ఇక్కడైనా పెట్టింది. యా, ఇక్కడ రాసాం. ఫ్రమ్ స్టూడెంట్ వేర్ స్టూడెంట్ ర్యాంక్ ఈక్వల్ టు 4. ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? సో వేర్ క్లాస్లో ఏవైతే ఈ ఫంక్షన్స్ ఉన్నాయో విండోస్ ఫంక్షన్స్, మెయిన్లీ విండోస్ ఫంక్షన్ని అది అర్థం చేసుకోలేదు వేర్ కండిషన్. ఓకే, అందుకే మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వద్దాం. ఒక్కసారి విండోస్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. విండోస్ ఫంక్షన్స్ ఏంటి? అగ్రిగేట్ ఫంక్షన్స్, వాల్యూ ఫంక్షన్స్, ర్యాంకింగ్ ఫంక్షన్స్. ఈ మూడింటిని మీరు వేర్లో కాల్ చేయలేరు. ఇన్ కేస్ ఇది మీరు వేర్లో కాల్ చేయాలంటే వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. మనం బ్రెయిన్ యూజ్ చేయాలి. మెయిన్ బ్రెయిన్ యూజ్ చేసి, ఆర్ దేర్ ఆర్ ఫ్యూ మోర్ కీవర్డ్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసి యూ కెన్ గెట్ ఇట్ అనమాట. ఓకే, అగ్రిగేట్ ఫంక్షన్స్ వేర్లో వాడాలంటే వీ హ్యావ్ ఎ గ్రూప్ బై అండ్ హ్యావింగ్. ఓకే, వెరాజ్ వాల్యూస్ కానీ ఎంటైల్స్ కానీ మీరు డైరెక్ట్గా వేర్లో వాడలేరు. సో దానికి మీరు ఏం చేస్తున్నారంటే ఏదైతే క్వైరీ ఉంటుందో, మీకు ర్యాంక్ డెన్స్ క్వైరీ ఉంది కదా, దాన్ని టేబుల్ కింద మార్చుకుని, ఓకే, ఆ టేబుల్లోంచి మీరు వేర్ కండిషన్ అనేది అప్లై చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. క్లియర్ కదా? సో నేను మీకు అర్థం అవడం కోసం ఏం చేశా అంటే ఫస్ట్ ఏం చేశా, సో స్టూడెంట్ అనే టేబుల్లో నాకు కావాల్సిన కాలమ్స్ని తీసుకున్నా. ఓకే, 3 కాలమ్స్ తీసుకున్నా. సో దీన్ని ఏం చేసా, దీన్ని టేబుల్ ఏ కింద మార్చా. ఓకే, ఇప్పుడు ఇది టేబుల్ అయింది కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఏ అని రాస్తే ఏమొస్తుంది? 3 కాలమ్స్ ఉంటే 3 కాలమ్స్ ఉంటుంది, 4 ఉంటే 4 వస్తుంది. స్టార్ పెడితే అన్ని కాలమ్స్ కాల్ అవుతాయి. ఇది క్లియరా? సో ఇప్పుడు నేను ఏం చేశా, ఇదే క్వైరీలో ఏదైతే ర్యాంక్ డెన్స్ ర్యాంక్ ఉందో ఆ కాలమ్ని యాడ్ చేశా. ఓకే, సో సెలెక్ట్ స్టార్ అగైన్ డెన్స్ ర్యాంక్ యాడ్ చేశా ఫ్రమ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకి ఏమొస్తుంది? సో క్వైరీ వచ్చిందా? సో దీన్ని ఏం చేసా, దీన్ని ఏ కింద కన్సిడర్ చేశా. ఓకే, ఏ కింద కన్సిడర్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వీటిలో ఉన్నవన్నీ మెన్షన్ చేసి నేనేం చేసా, వేర్ కండిషన్లో ఏదైతే ఈ కాలం ఉందో స్టూడెంట్ ర్యాంక్ అది ఈక్వల్ టు 2 అయితే 2, 4 అయితే 4, 10 అయితే 10 అని పెట్టా. ఓకే, మీకు ఏదైతే హైయెస్ట్ శాలరీ ప్రింట్ అవ్వాలో హైయెస్ట్ శాలరీ ప్రింట్ అయింది, హైయెస్ట్ మార్క్స్ ర్యాంక్ ప్రింట్ అవ్వాలో హైయెస్ట్ ర్యాంక్ ప్రింట్ అయింది. ఇది క్లియరా? ఏదైనా డౌట్ ఉందా? సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు కాబట్టి నేను ర్యాంక్ డెన్స్ ర్యాంక్ చెప్పి సింపుల్గా ఆపేయచ్చు. బట్ ఇంటర్వ్యూలో మీకు కన్ఫామ్గా వచ్చే క్వశ్చన్ కాబట్టి కొంచెం అడ్వాన్స్గా వెళ్ళి చెప్తున్నా, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ఎస్క్యూఎల్ అనేది ఆపేస్తారు. ఇన్ కేస్ జీసీపీలో ఇంటర్వ్యూకి వెళ్ళారు, జీసీపీలో కన్ఫామ్గా పడిపోద్ది. ప్రింట్ సెకండ్ హైయెస్ట్ శాలరీ, థర్డ్ హైయెస్ట్ శాలరీ అని క్వశ్చన్ పడిపోద్ది, కన్ఫామ్గా పడిద్ది. ఓకే, వాడు ఎస్క్యూఎల్ ఉందనుకోండి, వాడు ఎస్క్యూఎల్ వాడుతున్నాడు అనుకున్నాడు ప్రాజెక్ట్లో, ఫస్ట్ అడిగే క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ వేర్ క్యార్ అంటాడు, లేదా వేర్ క్యార్ 2 అంటాడు. 2-3 క్వశ్చన్స్ 5 పాయింట్ టచ్ చేస్తాడు. లాస్ట్లో క్వైరీ రాయాలి కాబట్టి సో సెకండ్ హైయెస్ట్ శాలరీ ప్రింట్ చేయ అంటాడు. మీరు కావాలంటే డౌట్ ఉంటే ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇన్ క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, టీసీఎస్ అని కొట్టండి. సో దాంట్లో ఆ క్వశ్చన్స్ లో కన్ఫామ్ గా పడింది క్వశ్చన్ ఇది. సో 2 విధాలుగా రాయొచ్చు. ఒకటి ఇది విత్ క్లాస్ అనేది ఇంకోటి ఉంటుంది, అది ఇంకా అడ్వాన్స్ టాపిక్, అది కొంచెం అర్థం అవ్వదు. అన్ని కవర్ అయిన తర్వాత అది చెప్తాను, అప్పుడు బాగా అర్థమైంది. సో ఇలా డైరెక్ట్ గా క్వైరీని టేబుల్ కింద మార్చి వాడచ్చు. విత్ క్లాస్ వాడి యూ కెన్ ప్రింట్ ద సెకండ్ హైయెస్ట్ శాలరీ. క్లియరా? అది ఎలియాస్ అనేది ఇవ్వాలండి, అంటే అది డైరెక్ట్ గా టేబుల్ నేమ్ మెన్షన్ చేయకపోతే తీసుకోవట్లేదు. ఇవ్వచ్చు అండి, ఇదిగోండి ఇక్కడ యాజ్ అని పెట్టచ్చు. చెప్పా కదా, ఇక్కడ ఇదిగోండి అండి. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే డెన్స్ ర్యాంక్ ఉంది కదా, దానికి ఎలియాస్ స్టూడెంట్ ర్యాంక్ అనే ఇచ్చారు. ఇక్కడ టేబుల్ కూడా ఇవ్వచ్చు. స్టూడెంట్ ఏ అని పెట్టచ్చు, యాజ్ ఏ పెట్టచ్చు, ఏ పెట్టినా అయింది.
ఓకే, మీకు జాయింట్స్ లో ఈ ఎలియాస్ అనేది యూజ్ అవుతుంది బాగా. సో జాయింట్స్ వచ్చేటప్పటికి ఎలియాస్ అనేది కాలమ్స్ కి తీసుకొని వాడుకోవచ్చు. ఓకే, ఎలియాస్ అనే కాన్సెప్ట్ జాయింట్స్ లో కానీ జాయింట్స్ లో బాగా యూజ్ అవుతుంది. ఎలియాస్ అనేది దేనికి వాడతాం అంటే 2 టేబుల్స్ వచ్చినాయి, 2 టేబుల్స్ లో సేమ్ కాలమ్ నేమ్ ఉంటుంది. సో డేటాబేస్ కి అర్థం అవ్వాలి కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే టేబుల్ కి ఒక టేబుల్ కి ఏ, ఒక టేబుల్ కి బి లేదా ఎక్స్ వై ఇస్తారు. కాలమ్ నేమ్స్ కి ఎక్స్ డాట్ ఐడి, వై డాట్ ఐడి ఇస్తారు. సో ఎక్స్ డాట్ ఐడి అంటే ఇది ఫస్ట్ టేబుల్, వై డాట్ ఐడి అంటే సెకండ్ టేబుల్. సో డేటాబేస్ అలా అర్థం చేసుకుంటుంది. ఎలియాస్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ప్రతి క్వైరీ రాసేటప్పుడు ఎలియాస్ అనేది వాడండి. ఓకేనా, క్లియరా? డైరెక్ట్ వేర్ క్లాస్ వీ కెనాట్ యూజ్ అక్కడ ఎలియాస్ పెట్టేసి వేర్ క్లాస్ యూజ్ చేసాం, బట్ ఇక్కడ డైరెక్ట్ దాంట్లో కాలమ్స్ తీసుకొని చేసాం అంతే. పర్ఫార్మెన్స్ డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ ఏమి ఉండదండి. ఇప్పుడు మనకి ఫంక్షన్స్ ఏది అర్థం కాదు. ఏ ఫాస్ట్ టేబుల్ ఫాస్ట్ ఉంటుందా లేకపోతే అది ఫాస్ట్ డైరెక్ట్ క్వెరీ ఫాస్ట్ ఉంటుందా అడుగుతుంది. ఏదైనా ఒకటే అండి. మీకు సింపుల్ గా చెప్తా అండి, పెర్ఫార్మెన్స్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మీరు వేరు కానీ ఇవన్నీ వాడినా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఓకే, ఇంపాక్ట్ ఉండే నేను చెప్తా. గ్రూప్ బై హ్యావింగ్ వాడకూడదు, డిస్టింక్ట్ వాడకూడదు, ఇవన్నీ పెర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అవన్నీ నేను చెప్తా అండి. సో పెర్ఫార్మెన్స్ వైజ్ గా నేను చెప్పిన ఇప్పుడు దాకా అయితే వెల్ అండ్ గుడ్, యూ కెన్ యూస్ డైరెక్ట్లీ. సో ఇన్ కేస్ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటాయి, అవి వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం వాడాలి ఏం వాడకూడదు అని. ఓకే, నో వరీస్. సరే ఏ డాట్ స్టూడెంట్ ర్యాంక్ అని వాడాలి సార్ అవసరం లేదు. ఏంటండి? మన ఐడియాస్ ఏ ఇచ్చి ఉంటుంది సార్. అవును, సో అప్పుడు ఏ డాట్ స్టూడెంట్ ర్యాంక్ అని వాడకపోయినా ఇప్పుడు వస్తుంది. మీకు కావాలంటే రాసుకోవచ్చు, మీకు కావాలంటే ఏ డాట్ స్టూడెంట్ నేమ్ ర్యాంక్ అని రాయొచ్చు. నేను జాయిన్స్ వచ్చినప్పుడు అది కూడా చెప్తా. ఓకేనా, ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా. సో ఒక టేబుల్ ఉంది కాబట్టి మనం మెన్షన్ చేయట్లా. 2 టేబుల్స్ ఉంటే కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో 2 టేబుల్స్ ఉన్నప్పుడు డేటాబేస్కి అర్థం అవ్వాలి కదా ఏ కాలం ఏ టేబుల్ నుంచి కాల్ అవుతుందని, అప్పుడు ఇస్తాం. ఓకే, ఇచ్చిన ఓపెన్ ఇప్పుడు ఏం కాదు, ఒకటే టేబుల్ ఉంది కాబట్టి అది కన్సిడర్ చేసుకుంటుంది అదే కాలం అని. ఇది క్లియరా? దీంట్లో ఏదైనా డౌట్ ఉందా? మీరు రాయగలరుగా ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ వస్తే. ఎనీవన్ ఏదైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఓపిక్గా చెప్తాను, నో ప్రాబ్లం. ఇంకా మిగిలిపోయింది ఏంటి? ర్యాంక్ డెన్స్ ర్యాంక్ అయిపోయింది, ఇంకా మిగిలిపోయింది ఏంటి? రోల్ నెంబర్. ఎంటైల్ ఏం చేసిద్ది అన్న? టేబుల్ని ఎన్ని పార్ట్స్ అని చెప్తే అన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి ఎలకేట్ ద సేమ్ ర్యాంక్. సో మనం ఫస్ట్ అసలు మన టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలియాలంటే ఏం వాడాలి? సో కౌంట్ వాడదాం. అసలు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం. సో కౌంట్ ఇక్కడ పెడుతున్నా, కౌంట్ స్టార్ పెట్టాను. సో మనకు కౌంట్ వస్తుందా? 20 ఉన్నాయి. సో ఇప్పుడు ఎంటైల్ 2 పెడితే మనకి ఎన్ని వస్తాయి? 2 ర్యాంక్స్ వస్తాయి. ఓకే, ఇన్ కేస్ ఐ పుట్ 3 ర్యాంక్స్ వస్తాయి. ఇప్పుడు 20ని డివైడెడ్ బై 3 చేస్తే ఒక వాల్యూ అటు ఇటు అయింది కదా, అది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకే, యాక్యురేట్గా ఉండదు, ఇంచుమించుగా ఉంటుంది. ఇన్ కేస్ ఒక నెంబర్ అటు ఇటు అయింది అనుకోండి, ఒక ర్యాంక్ అటు కానీ ఇటు కానీ 2లో కానీ 3లో కానీ వేసుకుంటుంది. ఓకేనా? సో దానికోసం సార్ ఈ కౌంట్ స్టార్ ఇవ్వకపోతే సార్, కౌంట్ జస్ట్ వేస్తే ఇచ్చి చూడండి ఒకసారి. ఎర్రర్ చూపిస్తే అది అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఎర్రర్ చూపిస్తుంది కదా, ఎగ్జిక్యూట్ అవ్వదు. సింటాక్స్ ఎర్రర్. 0 కానీ స్టార్ కానీ వాడచ్చు, ఏదైనా ఒకటే. ఓకే, 0 కానీ స్టార్ కానీ. 0 వస్తే మొత్తం అన్ని వస్తుందా సార్? 1 ఏంటి సార్? 1 2. ఓకే, కొంచెం అడ్వాన్స్ గా వెళ్తాం. స్టార్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఓవరాల్ అన్ని కాలమ్స్ అన్ని. స్టార్ అంటే ఓవరాల్ సార్. ఇక్కడ 0 1 2 3 ఏంటంటే కాలమ్స్ కి అది ర్యాంక్ అసైన్ చేసుకుంటుంది. టేబుల్ లో 5 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, 0 1 2 3 4 5 అసైన్ చేసుకుంటే వెళ్తుంది. సో ఆ పరంగా కన్సిడర్ చేసిద్ది. ఓకేనా? మీరు ఓకే ఓకే ఫైన్. కౌంట్ చేసుకోవాలనుకుంటే అలా వెళ్ళొచ్చు. మీరు 1 2 ఇచ్చేసరికి డౌట్ అసలు అర్థం కాలేదు. సో ఇన్ కేస్ మీరు కాలమ్ నేమ్ తెలీదు, కాలమ్ నేమ్ ప్రైస్ థర్డ్ పొజిషన్ అంటే థర్డ్ అని ఇచ్చారు అనుకోండి, ఇట్ విల్ గివ్ ద మాక్సిమం ప్రైస్. ఇది మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయండి. మాక్సిమం అంత డీప్ గా వెళ్ళొద్దు, స్టారే పెట్టుకోండి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ వద్దాం. ఎంటైల్ దగ్గర ఉన్నాం, సెలెక్ట్. సో ఎంటైల్ ఇది. సో ఎంటైల్కి ఏమి ఉండాలని చెప్పా? సో ఎంటైల్కి కంపల్సరీ నెంబర్ మెన్షన్ చేయాలి. ఎంటైల్. సో ఎంటైల్కి కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో ఎంటైల్కి మెన్షన్ చేస్తే ఏమైంది? సో ఫస్ట్ 10 మెంబర్స్కి ఫస్ట్ ర్యాంక్, నెక్స్ట్ 10 మెంబర్స్కి సెకండ్ ర్యాంక్ అలొకేట్ చేస్తుంది. 3 ఇస్తే it will divide it into 3 parts and it will allocate the each person 5 to 6 person కి 1 to 3 ర్యాంక్స్ allocate చేస్తుంది. ఓకే, ఒక ర్యాంక్ అటు ఇటుగా allocate చేసిద్ది అనమాట.
ఓకే, క్లియరా? అంటే 30 ఇప్పుడు 30 మెంబర్స్ ఉంటే ఈచ్ వన్ 10 చేసుకుంటా పోద్దా సార్, అంతేనా? ఇది ఏం చేస్తుందంటే అండి, ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. ఓకే, సో 25 లైక్ 250,000 స్టూడెంట్స్ ఉన్నారు. 250 చొప్పున అసైన్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎంటైల్ బై 4 వేసారు అనుకోండి, ఎంటైల్ బై 4 చేస్తే ఫస్ట్ 250 మెంబర్స్ కి ర్యాంక్ 1 ఎలికేట్ చేస్తుంది. నెక్స్ట్ 250 మెంబర్స్ కి ర్యాంక్ 2 ఎలికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏదైతే 500 నుంచి 750 ఉంటారో థర్డ్ ర్యాంక్ 750 to 1000 ఫోర్త్ ర్యాంక్ ఎలికేట్ చేసి యూ క్యాన్ యూజింగ్ ఎంటైల్ డివైడ్ చేసుకుని 4 parts గా యూ క్యాన్ ఇన్సర్ట్ ఇట్ ద డేటా ఇన్ టు ద టేబుల్. సో ఎంటైల్ ఏం చేస్తుందంటే మీరు ఎన్ని పార్ట్స్ అయితే పార్టీషన్ చేస్తారో అన్ని parts గా దాన్ని డివైడ్ చేసి డేటాని ఈచ్ డేటాకి ఇట్ విల్ అసైన్ ర్యాంక్ అనమాట. ఓకే, కానీ కానీ రికార్డ్స్ లక్షల్లో ఉంటాయి కదా సార్, ఇప్పుడు థౌసండ్స్ అనుకుంటే పర్లేదు. లాక్స్ లో ఉంటే లాక్స్ లో డివైడ్ చేస్తుంది, క్రోర్స్ లో ఉంటే క్రోర్స్ లో డివైడ్ చేస్తుంది. ఎన్ని పార్టీషన్స్ ఇస్తే అన్ని పార్టీషన్ డివైడ్ చేసింది. అప్పుడు మనం ఎలాగ ఇస్తాం సార్ అక్కడ? అదే చెప్తున్నాను, రియల్ టైమ్ లో వాడమని చెప్తాం కదా. సో ఇది వాడే అవకాశం రాదు, బట్ ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉందని చెప్తున్నాను. ఇన్ కేస్ మనం మాక్సిమం వాడేది ర్యాంక్ డెన్స్ ర్యాంక్ యూజ్ చేస్తాం. ఓకే సార్. సార్ ఒక డౌట్ ఉంది, అడగాల సార్? అడగండి. వీటి సార్ పరంగా ఎంత మాక్సిమం శాలరీ అంటే ఎలా రాయాలి సార్? ఒకసారి కొరీ రాసి చూపిస్తారు, ఒక ఇంటర్వ్యూలో అడిగారు. ఏంటండి ఎంత మాక్సిమం శాలరీ? ప్రింట్ ఎంత మాక్సిమం శాలరీ? మాక్సిమం శాలరీ ఇంటి మాక్సిమం ఎంత మాక్సిమం శాలరీయా? ఓకే, మాక్సిమం సెకండ్ అదే మాక్సిమం ఎంత మాక్సిమం శాలరీ అంటే డిస్టినెంట్ రాయాలా సార్? అంటే ఇప్పుడు ఎంత అంటే ఏంటి, 1 to 10 ఉంటాయి. ఓకే, మీరు నేను ఇక్కడ ఏం చేసా చూడండి, వేర్ కండిషన్ ఏం రాసా ఇక్కడ ఇది 10 ఉంది చూసారా, దీన్ని ఎన్ అంటారు. సో ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే వాడు ఎన్ అంటే ఏదైనా అయి ఉండొచ్చు. 1 to 10 ఉంటే 1 to 20 ఉంటాయి. సో వాడు 5th హైయెస్ట్ శాలరీ కావాలంటే ఇక్కడ 5 పెడతారు. దట్ ఈస్ ఇన్పుట్ అనమాట. సో ఎంత హైయెస్ట్ శాలరీ రాయమన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే క్వైరీ రాసి ఇక్కడ ఎన్ పెట్టండి. ఓకే, ఎన్ అంటే మీనింగ్ ఏంటంటే వాడికి కావాల్సిన ఎన్ వాల్యూ పెట్టుకుంటాడు అక్కడ. సెట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సెట్ ఆపరేటర్ నుండి హలో వరల్డ్ అనే టాస్క్ ఇచ్చారు, ఇక్కడ వర్క్ అవుతుంది. సెట్ ఆపరేటర్ ర్యాంక్ కావాలి కదా. ఇప్పుడు నీకు మార్క్స్ కి ర్యాంక్ ఇస్తున్నాం. ఇప్పుడు నీకు మార్క్స్ ఉన్నాయి, లేదా శాలరీ ఉంది, లేదా ఒక వాల్యూ ఉంది, దానికి ర్యాంక్ ఎలికేట్ చేస్తున్నాం. సో ర్యాంక్ వచ్చినప్పుడు అలా చేయలేము అనమాట, కంపల్సరీ ఈ ఫంక్షన్స్ వాడాలి. ఓకే, విత్ క్లాస్ వాడితే మీకు మ్యాక్సిమం అన్ని ఆప్టిమైజ్ అయిపోతాయి. ఇక్కడ మీరు దీన్ని మార్క్స్ ఇక్కడ రౌండ్ చేయాలి, రౌండ్ చేసి వాడచ్చు. స్టూడెంట్ ఈస్ రైట్ షుడ్ బి ఇన్ ద ఫస్ట్ పార్ట్ బట్ ఈస్ కమింగ్ టు సెకండ్ పార్ట్. ఇప్పుడు 3 parts ఇచ్చాడు. యాక్చువల్గా 33.3 ఇట్లా ఉంది. 0.3 ఉండదండి. అది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలికేట్ చేసుకుంటుంది. మొత్తం ఫస్ట్ 4 parts ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ 2 కరెక్ట్ గా ఇస్తుంది. థర్డ్ అండ్ ఫోర్త్ లో ఏంటంటే అయితే థర్డ్ లోకి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటుంది. చేయలేము, అది ప్రీ డిఫైన్డ్ అనమాట. చేయలేము. బట్ దాన్ని మీరు ఏం చేయాలంటే ఇది లాజిక్ వర్డ్ ఇంకో టేబుల్ లోకి ఇన్సర్ట్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసుకోవడం, అప్డేట్ చేసుకుని లోవర్ గా అది అడ్జస్ట్ చేసుకోవాలంటే మీరు ఇంకో టేబుల్ క్రియేట్ చేసుకోవడం. నిన్న చూపించే కదా, టేబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో డేటా ఇన్సర్ట్ చేసుకుని అక్కడ అప్డేట్ చేసుకోవాల్సింది. ఓకే, సో వాడికి అవుట్పుట్ కావాలి ఎట్ ది ఎండ్. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, లాజిక్ వాడవే ఎలాంటివి వచ్చినప్పుడు. ఫంక్షన్స్ ఏం లేవు, ఇంతే ఉంటుందండి. ఇంకా ఇన్ కేస్ దీనిపైన మీకు ఏమైనా లాజిక్ రాయాలంటే ఇంకో టేబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో అప్డేట్ చేసుకోవడమే అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, వాడు ఒక థంబ్ రూల్ ఇస్తాడు. ఆ రూల్ ఇచ్చినంత వరకు మనం ఫాలో అయ్యి అక్కడి నుంచి మనం లాజిక్స్ వాడి మనం రాసుకోవచ్చు. ఓకే, సో లాజిక్స్ రాసుకోవడానికి క్రియేట్ టేబుల్, ఇన్సర్ట్ టేబుల్ చూపించాను. సో దాంట్లో మీరు సేమ్ ఇది మొత్తానికి కలిపి ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని దాంట్లో యూ కెన్ అప్డేట్ అండ్ యూ కెన్ రైట్ ద అగైన్ సెలెక్ట్ క్వెరీ ఆన్ ద పర్టికులర్ టేబుల్. డన్నా? మీరు అన్నారు కదా లాస్ట్ లో 3rd 4th ఉందని, ఈ ర్యాంక్స్ తో ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని ర్యాంక్ ని అటు ఇటుగా మీరు అప్డేట్ చేసుకోవడం ఐడి బేస్ మీద. సో అంతగా మించి మనం చేయలేము. ఫంక్షన్ లో అయితే అంత వరకే ఉంది. విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఓకే, ఇక్కడతో అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ల్యాగ్ లీడ్ అనమాట. సో ల్యాగ్ లీడ్ అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి నా స్క్రీన్. సో ల్యాగ్ లీడ్ అనేది దేనికి వాడతాం అంటే, సో ఇఫ్ దెర్ ఈస్ అ రన్నింగ్ రేస్ హ్యాపెనింగ్. ఓకే, మీకు రన్నింగ్ రేస్ కానీ క్రికెట్ కానీ రన్ అవుతా ఉంటుంది. క్రికెట్ మీ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ కోహ్లీ హైయెస్ట్ స్కోర్ ఈ మ్యాచ్ లో. ఓకే, ఇన్ నెక్స్ట్ లైక్
సమ్ సురేష్ రైనా సమ్ వన్ ఉన్నారు, లైక్ ధోని ఉన్నారు. So, ఇలా 3 ప్లేసెస్ ఉన్నారు. ఇన్ కేస్ సురేష్ రైనా అండ్ ధోని ఆర్ ఇన్ ద గ్రౌండ్. ఇన్ కేస్ కోహ్లీని బీట్ చేయాలంటే ఇతను ఎంత కొట్టాలి, ఇతను ఎంత కొట్టాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ ల్యాగ్ లీడ్ అనేది దేనికి వాడతాం అంటే, నీ పైన ఉన్నోని బీట్ చేయాలంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి అనేది అసైన్ చేస్తుంది అనమాట. సో స్టూడెంట్ టేబుల్కి వచ్చేటప్పటికి నాకు 500 మార్క్స్ ఉన్నాయి. ఇన్ కేస్ నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఇన్ని మార్క్స్ కావాలి. ఓకే, నేను థర్డ్, ఇన్ కేస్ నేను లాస్ట్ లో లైక్ థర్డ్ ర్యాంక్ వెళ్ళాలంటే ఇంత వాల్యూ ఉండాలని అసైన్ చేయడానికి వి యూజ్ ల్యాగ్ అండ్ లీడ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో ఇన్ కేస్ నేనే ఫస్ట్ ఉన్నాను అనుకోండి, నాకు నల్ వస్తుంది అనమాట. ల్యాగ్ అయితే లీడ్ అయితే, ల్యాగ్ అయితే ఏంటంటే కింద అనమాట. నేనే లాస్ట్ కాబట్టి నా కింద ఎవరు ఉంటారు కాబట్టి నల్ అనేది అలొకేట్ అయింది. సో ఒకసారి క్వైరీ రాస్తున్నా చూడండి. ఓకే, సేమ్ ఇంతే ఉంటుంది. క్వైరీస్ అయితే ఏం మారదు, సింటాక్స్ ఏం మారదు, సేమ్ సింటాక్సే ఉంటుంది. ఓకే, యా. సో సో ఫస్ట్ ఎవరు ఉన్నారు, స్టీల్ అనే అతను ఫస్ట్ ఉన్నాడు. సో అతని పైన ఎవరు లేరు కదా. సో ఇట్ విల్ అలొకేట్ ద నల్ వాల్యూ. ఓకే, సో జైన్ ఉన్నాడు, జైన్ పైన ఉన్నారుగా. సో ఇన్ కేస్ జైన్ బీట్ చేయాలంటే ఏంటి, 492 తనకు వచ్చింది. తన పైన ఉన్న వాళ్ళకి మార్క్స్ ఎంత, 495. సో ల్యాగ్ అనేది ఏంటంటే అప్పర్ వాల్యూ, ఏదైతే అప్పర్ వాల్యూ ఉంటుందో ఆ కాలమ్ ని మనం మన కరెంట్ టేబుల్లో ప్రింట్ చేసుకోవడానికి వి కెన్ యూజ్ ఇట్ అనమాట. ఓకే, ఇన్ కేస్ మార్క్స్ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, అగైన్ మళ్ళీ లాజిక్ యూజ్ చేసి ఈ క్వైరీని టేబుల్ కింద మార్చి మైనస్ ఆపరేటర్ యూజ్ చేసి యూ కెన్ డూ ఇట్. మీరు ట్రై చేస్తారు ఓన్గా, అర్థమైందా నేను అంది. సో వాళ్ళిద్దరికి మార్క్స్ డిఫరెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి, సేమ్ దీన్ని టేబుల్ని క్వైరీ కింద మారుస్తాం. ఓకే, రెండింటిని మైనస్ చేసి విల్ ప్రింట్ ద అవుట్పుట్, అంతే కదా. సో ఒకసారి రాయిన క్వైరీ మీకోసం. సో క్వైరీ రాస్తున్నా చూడండి. సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా సార్, అసలు అర్థం ల్యాగ్ అనేది ఏం లేదండి. ల్యాగ్ లీడ్ ఏంటంటే, ల్యాగ్ అనేది ఏం చేస్తుంది అంటే మీ పైన వాల్యూ ఉంటుంది కదా, పైన వాల్యూ ఎవరిదైతే ఉంటుందో ఆ వాల్యూని కింద ప్రింట్ చేస్తుంది అనమాట సింపుల్ గా. ఓకే, సో ఇన్ కేసు స్మిత్ స్టీల్ కి డిఫరెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను సేమ్ కాలం లో. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ మొత్తాన్ని ఒక టేబుల్ కింద మారుస్తున్నా. ఓకే, ఎలియాస్ ఏ అని పెడుతున్నాను. ఓకే, దీన్ని యాజ్ డిఫరెన్స్ డిఫ్ అని పెడుతున్నా. ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, సెలెక్ట్ నేమ్ కామా మార్క్స్ కామా డిఫరెన్స్. సో అందుకే నాకు చెప్పాను ర్యాంక్ డెన్స్ చాలా దగ్గరగా చూడమని. ఓకే, సో ఇప్పుడు నాకు మార్క్స్ కి దీనికి డిఫరెన్స్ కావాలంటే ఎలా, సో నాకు లైక్ నేను ఎంత డిఫరెన్స్ లో ఉన్నా, నా పైన ఉన్నోడికి నాకు డిఫరెన్స్ ఎంత ఉందో తెలియాలంటే ఏం చేయాలి, 492 మైనస్ 495 మైనస్ 492 చేయాలి కదా. సో డిఫరెన్స్ మైనస్ మార్క్స్. ఓకే, సో నాకు నా పైన వాడికి డిఫరెన్స్ ఎంత, ఎన్ని మార్క్స్ తేడా ఉంది, 3 మార్క్స్ తేడా ఉంది. సో నాకు నా పైన వారికి ఎంత తేడా ఉంది, 2 మార్క్స్. సో సేమ్ ఉంటే ఏమైంది, 0 ఉంటుంది. సో ఇద్దరికి డిఫరెన్స్ లేదు కదా. ఓకే, అర్థమవుతుంది కదా. సో ల్యాగ్ లీడ్ అనేది ఏంటంటే పైన ఉన్న వాల్యూ, నా పైన ఉన్న వాల్యూని నా రోలో ప్రింట్ చేసుకోవడానికి ఐ కెన్ యూస్ ల్యాగ్ ఆర్ లీడ్. సో ల్యాగ్ ఏం చేస్తుంది, అప్పర్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. లీడ్ ఏం చేస్తుంది, లోవర్ వాల్యూ, కింద ఉన్న వాల్యూ, నా కింద ఉన్నోడికి మార్క్స్ ఎంత నా దాంట్లో చూడాలనుకుంటే ఇది. సో ఇన్ కేస్ నేను ఇక్కడ లీడ్ పెట్టాను అనుకోండి ఏమైంది, సో ఇక్కడ ల్యాగ్ ఉంది. సో నేను సేమ్ ఇదే. ఓకే, లీడ్ వాడుతున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే లీడ్ డిఫరెన్స్ అని పెడుతున్నాను. ఓకే, సో
ఓకే, ఇది సేమ్ ఇదే. సో ఇక్కడ మార్క్స్ హైయెస్ట్ ఉంటుంది కాబట్టి మార్క్స్ మైనస్ లీడ్ డిఫరెన్స్. సో సో లీడ్ డిఫరెన్స్ మైనస్ మార్క్స్ రాద్దాం. ఓకే, నాకు నా కింద ఉన్నవాడికి 2 మార్క్స్ తేడాతో నా వెనకాల ఉన్నాడు. రన్నింగ్ రేస్ జరుగుతుంది. ఓకే, ఒకడు ఫస్ట్ ఉన్నాడు పైన ఎవడన్నా ఉంటాడా? ఉండడు. సో నల్ వాల్యూ అసైన్ చేస్తుంది. ఓకే, ఇన్ కేస్ సెకండ్ నోడ్ అది దాటాలంటే ఎంతసేపు పడుతుంది? సో 2 సెకండ్స్లో కింద ఉన్నాడు 1 దాటొచ్చు. ఓకే, నేను సెకండ్ ఉన్నా, నా పైన దాటాలంటే 2 సెకండ్స్ పడుతుంది, నా కింద నన్ను దాటాలంటే 3 సెకండ్స్. సో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ని సేమ్ రోలో ప్రింట్ చేసుకోవడానికి ఐ కెన్ యూస్ లాగ్ అండ్ లీడ్. ఓకే, అర్థమవుతుంది కదా? సో ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే, రియల్ టైంలో మాక్సిమం వాడే అవకాశం రాదు. ఓకే, ఏదో డేటా అనలిస్ట్కి వెళ్ళి సీనియర్ లెవెల్ ఏదైనా బ్యాంకింగ్ లెవెల్ అప్లికేషన్, ఓకే హై లెవెల్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ మిమ్మల్ని చేయమంటే అప్పుడు వస్తుంది తప్ప మాక్సిమం 2 to 3 years లో ఇంత డెప్త్ గా మిమ్మల్ని ఎవరు రాయమని అడగరు. బట్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి అన్ని తెలిసి ఉండాలి కాబట్టి ఇన్ కేస్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే హై లెవెల్లో క్వైరీస్ రాయాలి కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, ఇంత డెప్త్ గా అవసరం లేదు. మాక్సిమం 2 to 3 years ఎక్స్పీరియన్స్ వెళ్ళే వాళ్ళకి ఇంత డెప్త్ గా అడగరు. ఓకే, రియల్ టైంలో కూడా ఇంత డెప్త్ గా చేసే అవకాశం రాదు. బట్ మీరు ఇప్పుడు కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇన్ కేస్ ఇదే క్వైరీస్ మీరు రియల్ టైంలో కనుక రాసి చూపించారనుకోండి, సో మీకు అనేది గ్రోత్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది రియల్ టైంలో. సో అందుకని ఇంత డెప్త్గా వెళ్తున్నా. మాక్సిమం ఇంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను డెఫినేషన్స్ చెప్పి ఇది యూజ్ అని చెప్పి క్లోజ్ చేయొచ్చు. బట్ రియల్ టైంలో ఎగ్జాంపుల్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. మీరు ఒకవేళ అర్థం కాకపోతే జస్ట్ డెఫినేషన్స్ చదువుకోండి, సింపుల్ గా క్వైరీస్ రాయడం నేర్చుకోండి. ఇంత డెప్త్ గా రాయాల్సిన అవసరం లేదు. బట్ అర్థం చేసుకుంటే ఇంటర్వ్యూలో ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. క్లియరా? సో విండోస్ ఫంక్షన్స్ ఏదో వచ్చినా మీరు రాయగలరు కదా. ఇవి కాకుండా చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ నేను డిస్కస్ చేయను. ఓకే, ఇవి ఇంటర్వ్యూలో మ్యాక్సిమం అడిగితే ఇక్కడ వరకు అడుగుతారు. ఓకే, ఇంటర్వ్యూలో మ్యాక్సిమం అడిగితే ర్యాంక్ ర్యాంక్ డిఫరెన్స్ అడుగుతారు. లీడ్ ల్యాగ్ కూడా రాడు. మ్యాక్సిమం లీడ్ అండ్ ల్యాగ్ కూడా వాళ్ళు అడగరు. బట్ నేను ఏంటంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి. ఇన్ కేసు రియల్ టైం దాకా వస్తే ఇది వస్తుంది. నేను ఇప్పుడు దాకా ఓన్లీ 1 time రాశాను. నేను 8 years ఎక్స్పీరియన్స్. లీడ్ అండ్ ల్యాగ్ రాసింది ఒకే ఒకసారి అనమాట. సో మాక్సిమం ఇప్పుడు రాలేదనమాట. అది కూడా వేరే టీమ్మేట్ కి డౌట్ ఉంటే వాళ్ళకి రాసి ఇచ్చా. నా దాకా కూడా రాలా ఇప్పుడు. సో మాక్సిమం డెన్స్ ర్యాంక్ లోనే ఐ యూస్ టు రైట్ ద క్వైరీస్ అనమాట. ఓకే, నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తా. అర్థమైంది కదండి? ఓకే, సో సబ్ క్వైరీ కాన్సెప్ట్ కూడా కొంచెం కవర్ చేస్తా. మళ్ళీ సబ్ క్వైరీ కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా ట్రై చేస్తాను. సబ్ క్వైరీలో మళ్ళీ ఇవన్నీ కవర్ చేస్తా. ఓకే, డన్. సో సెషన్ ఎండ్ చేద్దామా? ఓపిక ఉందా సార్? ఒకసారి డెన్స్ ర్యాంక్ చెప్పండి సార్. డెన్స్ ర్యాంక్ యా మొత్తం కలిపి పోస్ట్ చేస్తాం. మొత్తం కలిపి యా. ఓకే ఓకే యా, ఓపిక ఉందా? ఇంకొక టాపిక్ కవర్ చేద్దాం. ఓపిక ఉందా? ఆన్లైన్ సార్ లేదు సార్. సరే ఓకే యా. సార్ ఇవాళ చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్. లీడ్ ల్యాగ్ అంటే టాప్, లీడ్ అంటే కింద నుంచి. అవును, బాటమ్ అంటే అసెండింగ్ డిసెండింగ్ ప్లేస్ లో అసెండింగ్ పెడతారు అంతే, ఆర్డర్ బై లో. ఓకే, ఇంకా పార్టీషన్ కూడా చెప్పాలి. పార్టీషన్ చెప్తే అర్థం అవుతుందని చెప్పి అసలు పార్టీషన్ జోలికి వెళ్దా. గ్రూప్ బై హ్యావింగ్ అర్థమైతే మీకు మళ్ళీ పార్టీషన్ కాన్సెప్ట్ అర్థమైంది. నాకు ఒకవేళ నేను మిస్ అయితే సాటర్డే నాకు గుర్తు చేయండి. సో ఏదైతే మిస్ అయిందో ర్యాంక్ డెన్స్ ర్యాంక్ వీటిలో పార్టీషన్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నేను ఇప్పుడు పార్టీషన్ టాపిక్ చెప్తే మీకు మైండ్ మొత్తం ఇంకా క్లమ్జీ అయిపోద్ది. ఓకే, గ్రూప్ బై కాన్సెప్ట్ బాగా అర్థమైతే పార్టీషన్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమైంది. డన్నా? ఓకే, ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇది సబ్ క్వైరీ అంటారు. ఓకే, ఏదైతే మీరు టేబుల్ ప్లేస్ లో క్వైరీ కాల్ చేస్తున్నారు కదా, దీన్ని సబ్ క్వైరీ అంటారు. సబ్ క్వైరీ కూడా నేను చెప్తా. ఓకే, మనం ఆల్రెడీ చాలా స్లోగా వెళ్తున్నాం. లెక్క అయితే రేపు పండగ అవ్వాలి కన్ఫామ్. ఇది 2022కి వెళ్ళిద్ది అనమాట. సెలవులు 3-4 రోజులు తీసేస్తే వెళ్ళిపోద్ది, నాకు అర్థమవుతుంది. బట్ మెయిన్ మీకు అర్థం అవడం అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మీరు ఏ క్వశ్చన్ వచ్చినా ఓకే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవి రాస్తే అసలు ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూస్కి వెళ్తే మీరు పర్ఫెక్ట్ గా క్రాక్ చేసేటట్టు ఐఎమ్ ట్రైనింగ్ యూ. ఓకే, మీరు ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్కి వెళ్ళినా మ్యాక్సిమం వచ్చే టాపిక్స్ ఇవే. ఏవైతే మీకు పైన చెప్తున్నాను చూసావో అది మ్యాక్సిమం ఇంటర్వ్యూలో రాదు. బట్ మీరు ఏదో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి చెప్తున్నా. ఏదైతే వస్తుందో గుచ్చి చెప్తున్నా, ర్యాంక్ డెన్స్ ర్యాంక్ క్వశ్చన్ పడిపోద్ది. ఓకే, ఏ డౌట్ లేదు. మీరు కావాలంటే ప్రతి ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కొట్టండి. 6 ఇంటర్వ్యూ క్వశ్చన్ వీడియోస్ చూస్తే 4లో మీకు సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ ప్రింట్ చేయమని, థర్డ్ హైయెస్ట్ ర్యాంక్ ప్రింట్ చేయమని అడుగుతాడు. ఓకే, ఎంత హైయెస్ట్ శాలరీ అంటే మీనింగ్ ఏంటంటే ఎన్ అనే ప్లేస్ లో నేను ఏ నెంబర్ అని ఇస్తా. ఓకే, ఎంత హైయెస్ట్ శాలరీ అంటాడు. ఎన్ అనే ప్లేస్ లో నేను ఏ నెంబర్ అని ఇస్తా.
ఆ క్వైరీ నాకు రాయమంటాడు. మీరు ఏంటంటే ఆ నంబర్ ప్లేస్ లో ఎన్ అని పెట్టండి. సో ఎన్ ప్లేస్ లో వాడు థర్డ్ అని పెడితే థర్డ్ హైయెస్ట్ శాలరీ వస్తుంది, 4 పెడితే 4th హైయెస్ట్ శాలరీ వస్తుంది. అదే దాని మీనింగ్, అంతకన్నా ఏమి ఉండదు. ఆన్లైన్లో ఎవరైతే క్వశ్చన్ అడిగారో ఎంత హైయెస్ట్ శాలరీ అని, ఆ నంబర్ ప్లేస్ లో ఎన్ పెట్టండి. సో ఎన్ ప్లేస్ లో వాడు ఏది కావాలంటే అది పెట్టుకుంటాడు. అంటే సెకండ్ హైయెస్ట్, అంటే సెకండ్ కాడ ఎన్ని పెట్టాలా సార్, అంతేనా? యా, మీరు ఇక్కడ వేర్ కండిషన్ లో ఇది ఉంది చూసారా, నంబర్ పెడుతున్నా కదా వేర్ కండిషన్ లో. ఒకసారి చూపెట్టండి సార్ అది కొద్దిగా. యా, ఇక్కడ మీకు వేర్ కండిషన్ లో నేను నెంబర్ పెడుతున్నాను. సార్ వేర్ స్టూడెంట్ ర్యాంక్ ఈక్వల్ టు 4 అంటున్నా. ఆ, ఓకే, ఇది ఎన్ అంటే ఎంత హైయెస్ట్ శాలరీ అనమాట. వాడు మీరు క్వైరీ రాసిమ్మంటే ఇక్కడ ఎన్ పెట్టి ఇవ్వండి. ఓకే, ఎన్ ఉమ్, ప్లస్ వాడు ఏ ర్యాంక్ పెట్టుకుంటే ఆ ర్యాంక్ ఆ హైయెస్ట్ శాలరీ అనేది ప్రింట్ అవుతున్నట్టు, దాని మీనింగ్ అది. ఓకే సార్. ఓకేనా? ఓకే, ఓకే. ఎవరికైతే అర్థం కాలేదో సండే కనెక్ట్ అవ్వండి. సండే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో క్లాస్ ఎండ్ అయిపోయింది. ఒక లైట్ ఆఫ్ సార్ చేసేయండి. పవర్ సార్ ఒకసారి రికార్డింగ్ డెన్స్ ర్యాంక్ చెప్పారా సార్? డెన్స్ ర్యాంక్ యా, ఒక 2 minutes అండి. ఆఫ్లైన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత వీల్ కమ్ టు ఆన్లైన్. సో డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది ఆన్లైన్ లో, అందుకని. సో స్టాపింగ్ ద రికార్డింగ్. యా.